మీరు ఒక చిన్న ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. ముందు ఒక డాలరు ₹10 ఉంటే అది ప్రెజెంటు ₹93కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో, ఎందుకు ఇది ఇంక్రీజ్ అయింది? ఇది మనందరం అనుకుంటాం ఏదో నంబర్స్ చేంజ్ అయ్యాయి అని. బట్ ఇది మన ఎకానమీ, మన ఫ్యూచర్, ఈవెన్ మన ఎగ్జామ్స్‌కి కూడా డైరెక్ట్ లింక్, డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో దట్ ఈ వీడియోలో అసలు రూపాయి అనేది ఎందుకు పడిపోతుంది? దానికి గల కారణాలేంటి? ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో ఈ అంశం నుంచి ఏ విధంగా ప్రశ్నలు అడగడానికి అవకాశాలుంటాయి అనేటటువంటి అన్ని అంశాల గురించి కూడా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది మనం ఇక్కడ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ₹10 ఉంది. సో, ఈ ₹10తో ఒక చాక్లెట్ కొనాలి అనేసి అనుకున్నాం. ఈ చాక్లెట్ ఏదైతే ఉందో ఇంతకుముందు మనకి ₹10కే వచ్చేది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చాక్లెట్ ధర అనేది ₹20కి ఇంక్రీజ్ అయింది. ₹10 ఉన్నటువంటి చాక్లెటు ఇప్పుడు ₹20కి పెరిగిందంటే దాని విలువ ఏంటి? సేమ్ చాక్లెటే ఒకప్పుడు ₹10కి వచ్చేది. బట్ ఇప్పుడు ₹20కి వస్తుందంటే ఇక్కడ మనీ వాల్యూ అనేది డిక్రీజ్ అయింది అని అర్థం. రైట్. అలానే ఒక డాలర్ తీసుకుందాం. ఒక డాలర్ విలువ ఇంతకుముందు ₹10 ఉంటే ఇప్పుడు మనకది ₹93 అయింది. సో, ఇక్కడ మన రూపాయి విలువ ఏమైంది? రూపాయి విలువ ఏమైంది? డిక్రీజ్ అయింది. సో, ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే రూపాయి పడిపోవడం అంటే మన మనీ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడమా, డిక్రీజ్ అవ్వడమా? మన మనీ వాల్యూ కూడా డిక్రీజ్ అవ్వడం. సో దట్ ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదో మనం రూపాయిని డిప్రిషియేషన్ అయిపోతుందని చూస్తున్నాం. రోజు రోజుకు రూపాయి విలువ పడిపోతుందని చాలా న్యూస్ ఛానల్స్లోను, ఆర్టికల్స్లోను, న్యూస్ పేపర్స్లోను కవర్ చేస్తూనే ఉన్నారు. ఇది హఠాత్తుగా వచ్చినటువంటి పరిణామం అంటే ఇది ఒక్క రోజులో జరగలేదు. స్లోగా, గ్రాడ్యువల్గా రూపాయి విలువ అనేది దశాబ్దాలుగా పడిపోతూ వస్తుంది. ఎందుకంటే 1947లో ₹1 $1గానే ఉండేది. అంటే ఈ రెండు ఈక్వల్గానే ఉండేది కరెన్సీ. 1966కి వచ్చేటప్పటికి $1 ₹7తో సమానమైంది. ఈవెన్ ఇక్కడ మన గవర్నమెంటే డీవాల్యుయేషన్ చేసింది. ఇక్కడ మనకి డిప్రిషియేషన్, డీవాల్యుయేషన్ అనే రెండు అంశాలు ఉంటాయి. డీవాల్యుయేషన్ అంటే రూపాయి విలువని ప్రభుత్వమే తగ్గించడం. డిప్రిషియేషన్ అంటే మార్కెట్ శక్తులకు అనుగుణంగా రూపాయి విలువ పడిపోవడం. సో, ఇక్కడ ప్రభుత్వమే డీవాల్యుయేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1991 అంటే బీఓపీ క్రైసిస్ రావడం, ఎకనామిక్ రీఫార్మ్స్ తీసుకురావడం. ఈ టైంలో $1 విలువ ₹25గా మారింది. సో, ఇది మెయిన్గా క్రైసిస్ టైం, బీఓపీ క్రైసిస్ ఇవన్నీ. ఇది మాత్రమే కాకుండా 2010కి వచ్చేసరికి $1 విలువ ₹60కి ఇంక్రీజ్ అయింది. ప్రజెంట్ ఎంత 2025, 26కి వచ్చేటప్పటికి $1 విలువ ₹93కి రావడం జరిగింది. అంటే రూపాయి విలువ క్రమేపీ డాలర్తో పోల్చుకుంటే ఎలా పడిపోతుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు డాలరు, రూపాయి రెండు ఈక్వల్గా ఉండేవి. బట్ 75+ ఇయర్స్ అయిన తర్వాత $1 విలువ, రూపాయి విలువ ఏ విధంగా మార్పులు వచ్చింది అనేది మనకి క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. సో, ఇక్కడ మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారు అంటే, ఒకటోది డిప్రిషియేషన్ అంటే ఏంటి, డీవాల్యుయేషన్ అంటే ఏంటి, అప్రిషియేషన్ అంటే ఏంటి, రివాల్యూషన్ అంటే ఏంటి అనేటటువంటి అంశాల గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో దట్ వాట్ ఈజ్ వాట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1991 క్రైసిస్ గురించి కూడా చెప్పాం కాబట్టి ఈ అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో, ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటి? ఎంతవరకు రూపాయి విలువ 1947 నుంచి 2026కి ఎలా పడిపోతూ వస్తుంది అనేటటువంటి అంశం గురించి డిస్కస్ చేసాం. బట్ ఎందుకు పడిపోతుంది, దానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. సో, ఫస్ట్ ఏంటంటే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా అవ్వడం, ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం. సో, మనం ఫారిన్ నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాం. ఏమేమి కొనుగోలు చేస్తాం? ఆయిల్ కావచ్చు, ఈవెన్ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా కొనుగోలు ఎక్కువగా చేస్తున్నాం. అంటే ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది మన దగ్గర ఎక్కువగా ఉంది. ఈవెన్ ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎందులో అవుతున్నాయి? ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా డాలరే కావాల్సి వస్తుంది. అంటే మన రూపాయిని
ట్రాన్సాక్షన్స్ కోసం, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కోసం వినియోగించడం జరగట్లేదు. సో దట్ డాలర్ని ఎక్కువగా వినియోగిస్తున్నారంటే డాలర్ యొక్క డిమాండ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో దట్ ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది ప్రధానమైనటువంటి కారణం. ఇక డాలర్ యొక్క డిమాండ్ పెరిగిందంటే రూపాయి విలువ ఏమవుతుంది, రూపాయి యొక్క డిమాండ్ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. డిమాండ్ తగ్గింది అంటే దాని యొక్క వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది. రైట్, ఇది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్. మనందరికీ తెలిసిందే ద్రవ్యోల్బణం. మన దేశంలో ధరలు పెరిగితే మన యొక్క మనీ వాల్యూ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతూ ఉంది. ప్రైస్ వాల్యూ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా అక్కడ కరెన్సీ వాల్యూ కావచ్చు, మనీ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. రైట్, ఇది ఒక కారణం. అలానే మూడవ కారణం ఏంటంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిక్రీజ్ అవ్వడం కూడా. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చాలా వరకు ఫారెన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి రీసెంట్ ట్రెండ్స్లో. హవెవర్ అవుట్ఫ్లోస్ కూడా ఎక్కువగా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. ఇన్ఫ్లోస్ అనేవి వస్తున్నాయి, బట్ అవుట్ఫ్లోస్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఎలా ఉన్నాయి అంటే ఫారెన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయకపోతే డాలర్ ఫ్లో ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. సో మనం డాలర్ మన దగ్గర ఉంటే ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ డాలర్స్ లేకపోతే ఆటోమేటిక్గా దాని యొక్క ఇన్ఫ్లో తగ్గుతుంది. ఇన్ఫ్లో తగ్గిందంటే దాని డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అల్టిమేట్గా మన యొక్క మనీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ఇలా రూపాయి అనేది పతనం అవుతూ ఉంటుంది. దెన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయిల్ ధరలు, ఆయిల్ ప్రైజెస్. సో ఇండియా ఆయిల్ మీద ఎక్కువగా డిపెండెంట్ అవుతూ ఉంది. ముఖ్యంగా దిగుమతుల మీదే పూర్తిగా ఆధారపడుతున్నాం కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఆయిల్ ప్రైజెస్ కనుక ఇంక్రీజ్ అయ్యాయి అంటే డాలర్ డిమాండ్ ఏమవుతుంది, డాలర్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం ఆయిల్స్ అంతా కూడా. సో ఇవన్నీ చెల్లించాలంటే డాలరే ఉన్నటువంటి ఏకైక కరెన్సీ. సో ఇలా ఆయిల్ ధరలు మనకు పెరిగాయి అంటే డాలర్ డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ద డాలర్ డిమాండ్ ఇంక్రీజ్ అయిందంటే అల్టిమేట్గా ఏమవుతాం, రూపాయి విలువ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి కారణాల వల్ల రూపాయి విలువ అనేది క్రమేపీ తగ్గిపోతూ వస్తుంది, క్రమేపీ పడిపోతూ వస్తుంది. ఇది మన లైఫ్ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ పాజిటివ్స్, నెగిటివ్స్ ఈ రెండింటినీ చూద్దాం. సో ముఖ్యంగా మనందరం ఇష్టపడేది ఏంటంటే నెగిటివ్ ఇంపాక్టే. కాబట్టి రూపాయి విలువ పడిపోయిందంటే ఏ విధమైనటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి, పెట్రోల్ ధరలు. పెట్రోల్ ధరలు ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అవుతాయి. ఆటోమేటిక్గా పెట్రోల్ ధరలు ఇంక్రీజ్ అవుతాయి. ఈవెన్ ఏవైతే మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామో ఆ ఇంపోర్ట్స్ సంబంధిత వస్తువులన్నీ కూడా, వస్తువుల యొక్క ధరలన్నీ కూడా ఇంక్రీజ్ అయిపోతాయి. అండ్ ఆల్సో అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి స్టడీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టడీస్కు కూడా కాస్ట్లీగా అయిపోతాయి. సో ఇటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఈవెన్ మీకు తెలిసిన ఇఫ్ ఇన్ కేస్ రూపాయి పడిపోతే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పాను. సో మీకు క్లియర్గా అర్థమైతే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏముంటాయో మీకే అర్థమవుతాయి. దెన్ పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటంటే ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ప్రాఫిట్ ఓరియంటేషన్గా ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే మన రూపాయి విలువ తగ్గుతుంది. రూపాయి విలువ తగ్గిందంటే మన భారతదేశ వస్తువులు విదేశాల్లో తక్కువ ప్రైజ్కే, తక్కువ ధరలకే వెళ్తాయి. సో దట్ తక్కువ ధరలకే వెళ్తే ఖచ్చితంగా మన యొక్క ఎగుమతులకు డిమాండ్ అనేది పెరుగుతుంది. సో దట్ రూపాయి విలువ తగ్గిందంటే ఎగుమతులు పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎగుమతులు కూడా ఎప్పుడు పెరుగుతాయంటే డిమాండ్కి తగ్గట్టు సప్లై అనేది చేసినప్పుడు మాత్రమే దీనివల్ల యూజెస్ అనేవి ఉంటాయి. సో ఎగ్జామ్లో మనకి ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్లో బోత్ పాజిటివ్స్ అలానే నెగిటివ్స్, దీంతోపాటు ప్రభుత్వం ఏ విధమైనటువంటి మెజర్స్ తీసుకొస్తుంది తగ్గించడానికి అనేది కూడా చూసుకోవాలి. సో ఇది కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి, ఒకటోది ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి, ఎగుమతులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలానే దిగుమతులు ఏదైతే ఉన్నాయో, ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో
విదేశీ పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఆకర్షించాలి. సో దట్ డాలర్ ఇన్ఫ్లో అనేది దీనివల్ల పెరుగుతుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో, ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ఈ ఇన్ఫ్లేషన్ని రెగ్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. అలానే ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫారెక్స్ రిజర్వ్స్ కూడా ఇంక్రీజ్ చేయాలి. దీంతోపాటు మేక్ ఇన్ ఇండియా వంటి స్కీమ్స్ కూడా తీసుకురావాలి. అలానే రూపాయి ఏదైతే ఉందో రూపీని ఇంటర్నేషనలైజేషన్ చేయాలి, అంతర్జాతీయకరణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎప్పుడైతే రూపాయిని అంతర్జాతీయకరణ ఇంటర్నేషనలైజేషన్ చేస్తామో అప్పుడు ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్స్ ఈవెన్ మనం రూపీలో కూడా చేయగలుగుతాం. సో దట్ అక్కడ డాలర్ అవసరం అంటూ ఏమీ ఉండదు. సో దట్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ కావచ్చు అండ్ ఆల్సో డీడాలరైజేషన్ వంటి కార్యక్రమాలు కూడా చేయాలి. ఇందులో భాగంగానే చాలా వరకు కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ కూడా మనం చాలా దేశాలతో చేసుకుంటున్నాం. ఈ విధమైనటువంటి చర్యలు తీసుకొస్తే డాలర్ యొక్క డిమాండ్ కావచ్చు, డాలర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గిస్తే చాలా వరకు రూపాయి మార్కపు విలువ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనకి ఈ అంశాన్ని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం ఏ విధమైనటువంటి అంశాలు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి అంటే ఇందాక చెప్పినట్టు డిప్రిషియేషన్ అంటే ఏంటి, అప్రిషియేషన్ అంటే ఏంటి, డివాల్యుయేషన్, డివాల్యుయేషన్ ఎన్నిసార్లు ఇండియాలో చేయడం జరిగింది, దీంతోపాటు బీఓపీ క్రైసిస్ గురించి, ముఖ్యంగా మనం ఇది 1991 గురించి చదివేటప్పుడు చూసుకుంటాం. ఈవెన్ ఈ 1991 క్రైసిస్ కావచ్చు, 1970sలో వచ్చినటువంటి గల్ఫ్ క్రైసిస్, వీటి కారణంగా చాలా వరకు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇలాంటి టైంలో చాలా వరకు భారత ప్రభుత్వం డివాల్యుయేషన్ చేసింది. సో దట్ ఈ అంశాలు మ్యాక్సిమం ఇప్పుడు ఏదైతే గల్ఫ్లో యుద్ధాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా మన రూపాయి మార్కపు విలువ మీద ఇంపాక్ట్ పడడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనం ఈ అంశాలను చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ ఇప్పుడు ఈ వీడియో చూస్తే అట్లీస్ట్ మీరు చెప్పగలరు రూపాయి ఎందుకు పడిపోతుంది అనేది. ఈ వీడియో యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. గ్రూప్ 1 యూపీఎస్సీ, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది. సో అల్టిమేట్గా ఏంటంటే డాలర్ డిమాండ్ పెరిగితే రూపాయి ఏమవుతుంది, పడిపోతుంది. అయ్యో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్.